ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏంటంటే పుష్ప 2 సినిమాకి ఫ్లెక్సీల కోసం మేము ఎంత కష్టపడమనేది మొత్తం వీడియో ఉంటది, స్కిప్ చేయకుండా చూడండి, మా కష్టం తెలుస్తుంది. ఇదే రవ్వ మా ఉంది ఫాస్ట్ బిల్ వరకు ఉన్నాడు. పుష్ప 2 నాయన ఏంద్రా ఈ ఫ్లెక్సీ మామూలుగా లేదు భయ్యో. ఈ చివరండి ఆ చివరి వరకు ఉన్నా, పాదర బిల్ వరకు ఉన్నాడు. క్లోజింగ్ ఇప్పుడు మొత్తం ఓవరాల్గా చూద్దాం. అదిగో చూడండి, ఆ కర్రలతో కట్టారు కదా పరంజీ, ఆ పరంజీకే ఓన్లీ 60,000 అయింది. అంటే ఈ ఒక్కదానికి కాదు, మొత్తం ఫ్లెక్సీలు మొత్తంకి. ఈ ఒక్క పరంజీ 10 × 150 అడుగులు అనమాట. 150 అడుగులు పొడవు, 10 అడుగులు వెడల్పు అనమాట. ఈ ఫ్లెక్సీ మొత్తం 10 × 150 అడుగులు. ఈ ఫ్లెక్సీలు మొత్తం వేయడానికి ఇంచుమించుగా ఒక 50 మంది వచ్చారు. కొంతమంది థియేటర్ మొత్తం ఫ్లెక్సీ వేస్తున్నారు. మరి రెండింటికి ఒకసారి వీడియో తీయడానికి అవ్వట్లేదు, అందుకనే దీనికి తీస్తున్నాను. ఫ్లెక్సీలు వేసిన తర్వాత ఓవరాల్ గా ఎలాగుందనేది ఒక వీడియోలో పెట్టాను. మీరు ఇంతకు ముందు ఆ వీడియో చూడకపోతే లాస్ట్ లో పెడతాను, ఒకసారి చూడండి. ఓ నాయనా, ఈ ఫ్లెక్సీతో సెల్ఫీ తీసుకున్నామంటే షోట్ సరిపోవట్లే, ఎలాగోలా అడ్జస్ట్ అయిపోతారు. కానీ లైక్ కొట్టారో లేదో చెక్ చేసుకోండి. ఇదేటిదా ఇటే అటు తిప్పినా సరే అడ్జస్ట్ అవ్వట్లే. మరి ఇంకేట్ చేస్తాం, కానీ మీరే అడ్జస్ట్ అవ్వండి. యువతల సైడ్ కూడా గొయ్యలు తీయత్తాము, ఎందుకంటే యువతల సైడ్ 10 × 20 వేస్తాము. మొత్తానికి అయితే ఎక్కడ కూడా ఫ్లెక్సీలు ఖాళీ లేదు. ఈ మొత్తం అయిపోయిన తర్వాత మీరు చూసారంటే బుర్ర పోడే. ఈ ఫ్లెక్సీలు అన్ని తయారు చేసింది ఎక్కడే, ఆర్కే ఫ్లెక్సీ జోన్ అని మా కోస్ట్ లో ఉంటది. మీరు ఎవరైనా మా చుట్టుపక్కల ఉన్నారు అనుకో, మన ఛానల్ పేరు చెప్పండి, మీకు 150 తగ్గిస్తారా. ఇంతకీ మీ ఛానల్ పేరు ఏం పేరు భయ అనకండి, బంపర్ బన్నీ ఇచ్చారని సంఖ్య నాయకనే మనకో, తర్వాత ఏమో సన్యాసనం అయిపోతాము. ఇదిగో మన ఫ్లెక్సీ డిజైన్ అవుతుంది. ఆ బ్యాగ్ తో డేట్ అనుకుంటున్నారా, తట్టపట్ట సర్దుకొని పుష్ప 2 సినిమాకి బయలుదేరిపోయాను. ఫ్లెక్సీలు మేసి మనోడే వారం రోజులు పెట్టి ఖాళీ లేక సరిగ్గా అన్నం కూడా తినలేదంట. అందుకని కనికరం వేసి కవర్ తో పకోడీ ఇచ్చాన్న. ఖాళీ లేకుండా ప్రింట్లు ఇచ్చినా సరే రాత్రి 12 వరకు పని చేసి మళ్ళీ 4 గంటలు లెగిస్తున్నాడంట. అన్ని కూడా అల్లర్జున్ ఫ్యాన్స్. 8-18 ఫ్లెక్సీ భారీ కట్అవుట్ వేస్తారు. మనం డైలాగ్ వేసి తగ్గేది లేదు. డైలాగ్ గ్రూప్ ఫ్లెక్సీలు కాకుండా ఒక 3 ఫ్లెక్సీలు మనం సొంతగా వేసుకున్నాము. ఇది గాని మా కోస్ట్ బ్రిడ్జ్ కంటించిన అనుకో, ఎక్కడ నేను ఆంధ్ర పలకరెత్తారా. ఇదిగో ఇదే ప్లేస్ మీద నెయ్యాలనుకున్నాను. నేను వెళ్ళినప్పుడు ఎవరో వేసుకున్నారా, అందువల్ల యువతల సైడ్ వేస్తాను. కానీ వేయడానికి మాత్రం చాలా కష్టపడ్డాము. అంటించినప్పుడు బల్లిలో బంగారం వచ్చిన సందర్భం వచ్చింది. మొత్తం పని అయినప్పటికీ రాత్రి 11:30 అయిపోయింది. సమయానికి దొరికింది కాబట్టి కొంచెం తొందర పని అయింది, లేకపోతే ఇంకా తెల్లారిపోను. ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చారో కానీ భలేగా ఉపయోగపడింది. 8:30 నుంచి రాత్రి 11:30 వరకు ఇది ఒకటే అంటించాము. ఎందుకంటే దన్ను దప్పు లేక బల్లిలాగా అంటించాల్సి వచ్చింది. మనోళ్ళు కూడా ఈ మొత్తం ప్రేమలాగా హైలైట్ చేశారా. ఎంత కష్టపడి నైట్ 2 వరకు ఫ్లెక్సీ అంటించారు. కానీ ఏ చేత ఏదో కానీ ఉదయం 12 గంటలకు లేపానరా. ఆ లేపిన ఏదో ఒక 3 రోజుల వరకు ఇదే అసలు తగ్గకూడదు. మా పని అయితే 11:30 వరకు పూర్తి అయిపోయింది. భోజనం కూడా చేయలేదు. మరి ఇంటికి వెళ్ళి భోజనం చేసినప్పుడు ఏ టైం అవుతుంది, మరి ఇంటికి వచ్చినప్పుడు 12-20 నిమిషాలు అయింది. ఈ టైంలో కూడా ఇంటికి వచ్చి తినవలసి వచ్చింది, ఎందుకంటే అక్కడ కొట్లని కట్టారా. అనుకో ఈ మాట చెప్పకండి. ఉదయం లేచి చూసినప్పటికీ ఇలా ఉంది. ఇవి ఒక ఫ్లెక్సీలే కాదు, థియేటర్ మొత్తం మూసాను, థియేటర్ తో సహా ఇదే. ఇవే కాకుండా లోపల ఉన్నాయి, బయట ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. ఇంకా ఇదిగో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం ఫ్లెక్సీలే. ఈ సినిమా కట్టిన ఫ్లెక్సీలో ఏ సినిమా కూడా కట్టలే. మా ఏరియాలో అత్యధిక బిగ్గెస్ట్ ఫ్లెక్సీలు ఇవే. తెల్లతోడుకు లేవగానే ఫ్లెక్సీలు అంటించడానికి ప్లేస్ లేదని లోపల అంటించారమ్మా. పోనీ కానీ సరైన ప్లేస్ సెట్ అయిపోయింది. ఇంటర్వెల్ లో బయటకు వచ్చిన అందరికీ మేమే కనబడతాం. ఫస్ట్ ఇవన్నీ మళ్ళీ చూపిస్తే బోర్ కొడుతుంది. కానీ ఈ వీడియో కింద ఆ వీడియో లింక్ ఇస్తాను, ఎవరైనా చూడని వారు ఉంటే చూడండి. పనులన్నీ అయిపోయిన తర్వాత నైట్ 12 గంటలు షో చేస్తారని ఎక్కడే పడుకుని పోయామా. అసలే నేను 12 గంటల వరకు భోజనం చేయలేదు, అందుకనే ఈ రోజు 10 గంటలకే గొట్లని కట్టేశారని టిఫిన్ చేశానమ్మా. చూడండి ఎక్కడో అక్కడే ఇద్దేశాను రా. ప్లేస్ లేకపోయినా మనము ఏదో మాల్ ఇద్దేసి అలా పడుకున్నా సరే మైండ్ మొత్తం సినిమా కాసే ఉండిపోయింది. నిద్ర వచ్చేది కాదు. 12 గంటలకే థియేటర్లకు వచ్చానమ్మా. అయినా షో వేసేది 8 గంటలకు తెలుసా, ఉదయం 6 గంటలకు వేసారా. ఎందుకంటే జనం ఎక్కువ అయిపోయి ఫ్రీగా ఎక్కువ మంది వెళ్ళిపోతున్నారు. ఆయన
సినిమా చూసి వచ్చిన తర్వాత కూడా సంబరాలు మామూలు లేవు. భయ్య ఈ సినిమాలో అల్లు అర్జున్ అయితే నాట విశ్వరూపం చూపించాడు భయ్య. సినిమా చూసి వచ్చినప్పటికీ మరో 4 ఫ్లెక్సీలు ఎక్స్ట్రా అయిపోయినాయి. ఇప్పుడు మాత్రం అదిరిపోయాయా. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోతో కలుసుకుందాము.